పోలీసులే మృగాలలా మారారు. ఉత్తరప్రదేశ్ హర్దోయ్ జిల్లాలో జరిగిన ఘటన ఇది. ఈ రోజుల్లో కూడా ఒక అమ్మాయి కిడ్నాప్ అయింది. కిడ్నాప్ తర్వాత కుటుంబ సభ్యులకు ఉన్న ఒకే ఒక్క ఆశ పోలీస్ స్టేషన్ కి వెళ్లి రిపోర్ట్ ఇచ్చారు. మా అమ్మాయి కనిపించడం లేదు, వెతికి పెట్టండి అని వేడుకున్నారు. 8 రోజులు గడిచినా పోలీసులు ఏమీ చేయలేకపోయారు. అకస్మాత్తుగా తమ కూతురు పోలీస్ స్టేషన్ లో ఉందని కుటుంబ సభ్యులకు తెలిసింది. సంతోషంగా తమ బిడ్డను ఇంటికి తీసుకెళ్లడానికి స్టేషన్ కు వెళ్లారు. కానీ తమ బిడ్డను చూడగానే వాళ్ళు షాక్ అయ్యారు. ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయి ఉంది. ఆమె నిలబడలేకపోతోంది, కూర్చోలేకపోతోంది, ఎవరిని చూడలేకపోతోంది, మాట్లాడలేకపోతోంది. కుటుంబ సభ్యులతో పాటు మీడియా కూడా ఉంది. ఈ అమ్మాయి ఎక్కడ దొరికిందని పోలీసులను అడిగితే ఆ అమ్మాయి తనంతట తానుగా నడుచుకుంటూ స్టేషన్ కు వచ్చిందని సమాధానమిచ్చారు. అరే భయ్యా, మాట్లాడలేని, చూడలేని, నడవలేని అమ్మాయి తనంతట తానుగా స్టేషన్ కు ఎలా వస్తుంది? అయినా సరే కుటుంబ సభ్యులు ఏమీ అనకుండా ముందుగా ఆ అమ్మాయిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ అమ్మాయితో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు ఆమె గొంతులో భయం కనిపిస్తోంది. ఈ పోలీసులు నన్ను చంపేస్తారు అని అంటోంది. వినండి, మీరు కూడా ఈ గొంతును వినండి. పోలీసులు ఏం చేశారు? వాళ్ళు చంపాలనుకుంటున్నారు. ఎందుకలా? వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఆమెను బతకనివ్వండి. మీకు కొంచెమైనా కోపం వస్తే ఈ అమ్మాయికి న్యాయం జరిగేలా చూడండి. ఈ వీడియోను షేర్ చేయండి మరియు ఆ పోలీసులకు కఠినమైన శిక్ష పడాలని డిమాండ్ చేయండి.